నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దూర్వాసుల రామశాస్త్రి, అలాగే సాధికార సమితి అనకాపల్లి జిల్లా కన్వీనర్ని మాట్లాడుతున్నాను. అయ్యా, ఈరోజు శాసన మండలిలో జరిగిన నికృష్టమైన చర్య నిజంగా హిందూ సమాజం తల వంచుకోవాలి. ఎందుకు హిందూ సమాజం తల వంచుకోవాలంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్సీలు మన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఏడుకొండలు వెంకన్న స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భావిస్తాం. మనం కలియుగ దైవంగా భావించి సంవత్సరంలో సుమారు 2-3 సార్లైనా మనం ఆ స్వామివారి దర్శనం చేసుకోకుండా ఉండలేము. అటువంటి స్వామివారి చిత్రపటాన్ని పట్టుకుని షూలు చెప్పులు వేసుకుని లాబింగ్లోకి వెళ్లి, అసలు మనం స్వామివారి చిత్రపటం పట్టుకోవడానికే చెప్పులు తీసేసి మనం వెంకన్న స్వామి కొండ దగ్గర నడుస్తూ ఉంటాం. ఒక దేవుడి ఫోటో కనిపించిందంటే చెప్పులు తీసేసి నమస్కారం చేస్తాం. ఒక దేవుడు కనిపించాడంటే కనీసం ఆర్ట్ వేసిన బొమ్మ కనిపించిందంటే పెయింట్తో మనం ఏ చెప్పులు లేకుండా మనం నమస్కారం చేసుకుంటాం. అటువంటి కలియుగమైన వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని శాసనమండలి లాబింగ్లోకి వెళ్లి చెప్పులు షూతో వెళ్లారంటే నిజంగా ఆ పార్టీకి ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో ఆ వైఎస్ఆర్సీపీకి కించిత్ జ్ఞానం లేదండి. వాళ్ళకి దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే విలువలు లేవు, ప్రసాదం అంటే భక్తి లేదు, అలాగే హిందూ సమాజం అంటే విలువలు లేవు. హిందూ సమాజాన్ని ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెట్టారు వాళ్ళున్న 5 సంవత్సరాల్లో. హిందూ దేవుళ్ళు దేవాలయాలు తీసేశారే, రామతీర్థాల్లో ఉండేటువంటి రాముడి తల నరికేశారే, ఎన్నో దేవాలయాలు అపవిత్రం చేశారే, ఒక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసి ఆ ప్రసాదంలో నెయ్యి కాదది లేనిపోని కెమికల్స్ అన్ని కలిపి ప్రసాదాన్ని తయారు చేసి ఎంతో మంది కొన్ని లక్షల లాడులు ఈ 5 సంవత్సరాల్లో పంపిణీ చేశారు. అలాగే ఏదైతే హిందూ సమాజం ఉందో హిందూ సమాజం తలదించుకునేటట్టుగా ఈరోజు ప్రవర్తించారు. నిజంగా వాళ్ళ పార్టీ నాయకుడికి గాని వాళ్ళకి గాని విలువలు లేవు. ఇటువంటి హిందూ సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించినటువంటి వైఎస్ఆర్సీపీని ప్రజలు ఇంకా భూమిలోకి పాతేస్తారు. ఎందుకు పాతేస్తారు అంటే, మీకు సమయం ఉందయ్యా, మీ సమయం కోసం ఇంకా ప్రజలు చూస్తున్నారు. 11 సీట్లే మీకు ఇచ్చారు, 11 పోయి 1 సీటు వరకే వస్తుంది. అది ఆలోచించుకోండి మీరు. ఎందుకంటే ప్రజల భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు, ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు, హిందూ సమాజం మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఇన్ని చేస్తూ ఇంతటి దుర్గతి పట్టించారు మీరు. అటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ హిందూ సమాజాన్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మీరు. హిందూ సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించారు. ఈ ప్రవర్తన చాలా దురదృష్టకరమైన వార్త ఇది. దీన్ని మేము తీవ్రంగా అర్చక పురోహిత సంఘం నుంచి ఖండిస్తున్నాం. ఇటువంటి తప్పులు జరగకుండా ప్రభుత్వాలన్నీ చూడాలి. ఇటువంటి వాళ్ళని సమాజం నుంచి వెలివేయాలి. అసలు సమాజంలో లేకుండా ఇలాంటి పార్టీని ఇలాంటి మనుషుల్ని సమాజం నుంచి వెలివేస్తే గాని వీళ్ళకి బుద్ధి రాదు. గనక ప్రభుత్వాలు ప్రభుత్వ నాయకులు గమనించి వీళ్ళని సమాజం నుంచి వెలివేయండి. వీడి చీడపురుగులు అనడానికి వీలు లేదండి. వీళ్ళు చీడపురుగులు, సమాజానికి చీడపురుగులు. ఇటువంటి చీడపురుగుల్ని నిజంగా వీళ్ళు దుబాయ్లోనే ఎక్కడ ఉంటే ఉరి తీసేసేవారు. అలాంటిది వీళ్ళని మనం ఉండేటువంటి హిందువులు గాని లేకపోతే మన సమాజం గాని వీళ్ళ ఇంకా మన్నిస్తున్నాం అంటే, మనం హిందూ సమాజం మంచిది కాబట్టి వాళ్ళు మనలో తిరగలుగుతున్నారు. కనుక ఇటువంటి వాళ్ళు మనం నిజంగా బహిష్కరించాలి. అయ్యా, ఇది నేను తీవ్రంగా మా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాను. లడ్డూ అంశంపై ఈరోజు అసెంబ్లీ దగ్గర వైసీపీ నాయకులు చేసినటువంటి ప్రదర్శనలో మరొక్కసారి పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి
దేవస్థానానికి సంబంధించి పవిత్రతను, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క గొప్పదనాన్ని కూడా వాళ్ళు అవహేళన చేసినట్టుగా అయింది. ఈరోజు వాళ్ళు చేసినటువంటి ఆ ప్రదర్శనలో అసెంబ్లీ దగ్గర స్వామివారి యొక్క పటాన్ని పట్టుకొని బ్యానర్లతో పాటు వాళ్ళు చేసినటువంటి ప్రదర్శనలో స్వామివారి యొక్క పటాలన్నీ కూడా చెప్పులు వేసుకొని, అంటే ఎంత నిర్లక్ష్యం అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి. స్వామివారి యొక్క పటాన్ని పట్టుకున్నప్పుడు, విగ్రహాలను పట్టుకున్నప్పుడు పూజల సమయంలో చెప్పులు ధరించడం అనేది నిషిద్ధం కాబట్టి ఆ రకంగా కాకుండా చెప్పులు వేసుకొని స్వామివారి యొక్క పటాలు తీసుకొని కేవలం వారి యొక్క రాజకీయ లబ్ధికి మరొక్కసారి స్వామివారిని అవమానపరిచారని చెప్పేసి పదే పదే ఈ రకంగా స్వామివారి పట్ల అపరాధం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు ఇప్పటికైనా సరే వారి పద్ధతులు మార్చుకోవాలి. అదేవిధంగా స్వామివారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. నేను మా లీగల్ టీంతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ లీగల్ నోటీసులు పంపించబోతున్నాం. ఎవరెవరు స్వామివారి పట్ల అపచారంగా వివరించారో వారందరికీ లీగల్ నోటీసులు పంపించబోతున్నాం. వెంటనే జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలు గౌరవించే వ్యక్తి అయితే బహిరంగ క్షమాపణ చెప్పాలి. బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నాకు తెలిసినంత వరకు ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్షన్స్తో జరిగింది. ఉద్దేశపూర్వకంగా మీరు కానీ గమనించినట్టయితే ఉద్దేశపూర్వకంగా హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని అవహేళన చేసే విధంగా వీరు వ్యవహరిస్తున్నారు. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? ఏం నాటకాలు ఆడుతున్నారా, డ్రామాలు ఆడుతున్నారా? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఇష్టానుసారంగా మళ్ళీ ఆయన మా పెద్ద ఆయన ఒక ఆయన మాట్లాడతాడు, చూపించండి రుజువులు, చెప్పులు వేసుకుంటే అండి. ఈ పక్కనే ఉన్నారు కదా, తల దిప్పు చూస్తుంటే కనపడుండేది కదా, తల దిప్పు చూస్తుంటే కనపడేది కదా. చూసి కూడా ఎందుకు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు బొత్స గారు? మీరు పెద్దల సభలో, మిత్రులారా, శాసన మండలి అంటే పెద్దల సభ, అది ఒక రాక్షస సభగా మార్చేశారు. పెద్దల సభని ఒక రాక్షస సభగా మార్చేశారు. ఎందుకు రాక్షసులు అంటున్నారంటే, పురాణాల్లో లోక కళ్యాణం కోసం, ప్రజల కోసం రాజులు, చక్రవర్తులు, మహర్షులు పూజలు చేస్తే దాంట్లో మాంసం ముద్దలేసేవాళ్ళు రాక్షసులు వచ్చి. ఆ విధంగా ఈరోజు హిందూ ధర్మం మీద ఈ విష ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు, ఇది మంచిది కాదు. వెంటనే నిన్న జరిగినటువంటి సంఘటన మీద జగన్మోహన్ రెడ్డితో పాటు అందరూ హిందువులకి క్షమాపణ చెప్పాలి. అలిపిరి దగ్గరకు వచ్చి ముక్కుని నేలకి రాసి క్షమాపణ చెప్పాలి. గతంలో వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నటువంటి, వెంకటేశ్వర స్వామి పట్ల అవహేళనగా వివరించినటువంటి వ్యక్తులకి ఏమైందో మీకు తెలుసు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా $11 కదా, దొంగతనం చేస్తే తప్పేముంది అని అడిగినప్పుడే వెంకటేశ్వర స్వామి హుండీలో డబ్బులు దొంగతనం చేయడం తప్పు లేదు అని అన్నప్పుడే ఆయన తాలూకా మైండ్ సెట్ ప్రజలందరికీ అర్థమైంది. అలాగే నెయ్యి కల్తీ చేశారు. నెయ్యి ఎక్కడైనా $320 వస్తుందా అండి? నెయ్యి వస్తుందా? కానీ ఇందులో ముఖ్యమైనది ఏంటంటే, పాలు లేకుండా నెయ్యి చేసినటువంటి మా నాయకుడికి సన్మానం చేయాలే తప్ప మీరు మాట్లాడతారా అని అడిగే నాయకులు కొంతమంది ఉన్నారు. అంటే అంత మైండ్ పోయిన నాయకులు ఉన్నారంటే ఇంకేం మాట్లాడాలి? సొంతంగా మీ చిన్నాన్ని అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా చేసిన వ్యక్తి కల్తీ జరిగింది అంటే ఈ రోజు మీరు కాదు అని బుకాయిస్తున్నారు. కల్తీ జరిగింది అన్న తర్వాత మీ చిన్నాన్న గారు కనిపించలేదు, ఎందుకంటే ఎప్పటికైనా గుండెపోటు వస్తుందని ఆయన ఒక పక్క భయపడుతున్నట్టున్నాడు. అంటే ఇంత దారుణంగా ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామి ఫోటోలని ఎలా వాడారో ఒకసారి మీరు చూడండి. ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాడుతున్నారు. మేమందరం హిందువులమైనా, మేము చర్చికి వెళ్ళినా, మసీదుకు వెళ్ళినా ఎంత పవిత్రంగా వాళ్ల తాలూకా ఏవైతే ఉన్నాయో ఆచారాలు వాటికి అనుగుణంగానే వెళ్తాం అందరం. ఈ రోజు కనీసం ప్రశ్నోత్తరాల సమయం అవ్వనివ్వట్లేదు, ఏ డిస్కషన్స్ అవ్వనివ్వట్లేదు, బిల్స్ అవ్వనివ్వట్లేదు. మీకు ఎప్పుడు అల్లరి గోలాయే కావాలి. ఎందుకంటే ఆ రోజు బూతులతోనే నడిపారు సభల్ని, ఈ రోజు కూడా ఈ అల్లర్లతోనే నడపాలనుకుంటున్నారు. అంటే మీరు ఎంత చేసినా మేము ఏదో ఒక విధంగా తప్పు మాట్లాడాలని మీరు ఆలోచిస్తున్నట్టున్నారు. మేమందరం కూడా ఈ రోజు మీరు చేసినటువంటి పనులకి మేమందరం నిజంగా ఎలా రియాక్ట్ అవ్వాలి? నిజంగా చెప్పండి. మీకు నిజంగా బుద్ధి ఉందా, బుర్ర ఉందా, నిజంగా మానవత్వం ఉందా? మీరందరూ కూడా ప్రతి నెల వెళ్ళిపోతారే వెంకటేశ్వర స్వామి గుడికి, ప్రతి నెల లెటర్లు మీకు 30 కావాలి 40 కావాలని అడుగుతారే వెంకటేశ్వర స్వామి దర్శనాలకు వెళ్ళాలి ఇవ్వాలి అని. ఇదేనా వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నటువంటి
గౌరవ మర్యాద? వెంకటేశ్వర స్వామి మీద మీకు ఇదేనా భక్తి ఉంది? అసలు మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తే లేదు, మీ నాయకుడికి లేదు అన్న సంగతి క్లియర్ గా అర్థమైపోయింది. ఎందుకంటే ఉండి డబ్బు దొంగేసినప్పుడే ఈ మాత్రంకే విచిత్రమా అని అడిగాడు ఆయన. అంత పరమ పవిత్రమైన ప్రసాదాన్ని తయారు చేసినప్పుడు ఆ నెయ్యి కల్తీ అయితేనే తిరిగి ఇంకొకరి మీద బురజల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రజలందరూ చూస్తున్నది చాలా తప్పు. మీరు ఖచ్చితంగా 5 కోట్ల మంది ప్రజలకి క్షమాపణ చెప్పే తీరాలి. మీరు చేసిన తప్పు క్షమాపణ చెప్పండి. చెప్పిన తర్వాత ముందుకెళ్ళండి. వెంకటేశ్వర స్వామితో ఎప్పుడు పెట్టుకోకండి. పెట్టుకున్న వాళ్ళు ఎవరు భూమి మీద లేరు. అది మాత్రం గుర్తుంచుకోమని నేను కోరుకుంటున్నాను.